నమస్కారం. మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను చూసి చాలా ఆవేదన చెందుతున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రశ్నిస్తే 102 కేసులు కట్టిన చరిత్ర మరి ప్రపంచంలో ఎక్కడన్నా ఉందేమో నాకు తెలియదు. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు. మరి రాజ్యాంగం కల్పించిన హక్కుని దొంగలోకి తొక్కడం ఎంతవరకు కరెక్ట్ అని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పరిస్థితులు అభివృద్ధిపై కానీ అమ్మాయిల మిస్సింగ్పై కానీ జరగలేదు. అంటే సమస్యలు పరిష్కారం అవ్వలేదు. కానీ ప్రశ్నిస్తే ఇది తప్పు అని ప్రశ్నిస్తే మాత్రం కేసులు కట్టి భయభ్రాంతులు గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఈ మీరు పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని, మరి రావణ్ గారి మీద పెట్టిన కేసు చాలా దుర్మార్గమైన కేసు, దేశద్రోహం కేసు పెట్టి మరి ఆయన్ని లోపల పెట్టారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలందరూ గమనించాలి. ప్రశ్నించే వ్యక్తిపై ఇటువంటి కేసులు పెడితే అంటే మీడియాని అణిచివేయాలనా, ప్రెస్ని అణిచివేయాలనా ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. మరి పవన్ కళ్యాణ్ గారు మరి ప్రశ్నించడానికే నా పార్టీ పుట్టింది అని మరి పలభాగాలు పలికిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రశ్నించిన వ్యక్తిపై 102 కేసులు కట్టి భయభ్రాంతులు గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. రాబో రోజుల్లో మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద పోరాటం ఉంటుంది. ఈ పోరాటం ఈ రావణ కేసులతో మాత్రం ఆగే ప్రసక్తే లేదు. ప్రశ్న మాత్రం ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటుందని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. అంటే రావణ్ అన్పార్లమెంటరీ భాష వాడాడు, దాని మూలంగానే కేసు కట్టారు. దాంతోపాటు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని కూడా అయితే ప్రభుత్వ పోలీసు అధికారులు దీని మీద కేసు నమోదు చేసినట్లుగా చెప్తున్నారు. ఏంటి అసలు నిజంగా రావణ్కి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయా? అంటే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు ఎడ్బా చనిపోయాడు. ఎడ్బా చనిపోయినప్పుడు అందరూ సంఘీభావం తెలియజేసాం. ఆయన పోరాటాన్ని, ఆయన ప్రతిభని అంతట్లోనే ఉద్యమ స్ఫూర్తితో మన ఉద్యమాల్లోకి వెళ్ళిపోతామా చెప్పండి? అంటే ఆ స్ఫూర్తిని మనం గౌరవించాం అంతే. గౌరవించిన అంతట్లోనే ఉద్యమాల్లోకి ఇప్పుడు సినిమాలు ఉన్నాయండి. దాసరి నారాయణరావు గారు అనేక సినిమాలు తీశారు. అంటే దాసరి నారాయణరావు గారు అందులో యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ కలిసి, మరి ఆర్ నారాయణమూర్తి గారు తీశారు, దాసరి నారాయణరావు గారు తీశారు. మరి వీళ్ళందరూ కలిసి ఉద్యమాల్లోకి వెళ్ళిపోతారా? అంటే ఆ భావనని, ఆ యొక్క సందర్భాన్ని బట్టి, ఆ ఉద్యమ ప్రతిభని బట్టి అక్కడ న్యాయం జరుగుతుందా లేదా, వాళ్ళు ఎంత భరోసా ఇచ్చారని అది వెల్లడింతారే తప్ప డైరెక్ట్గా ఉద్యమాల్లోకి వెళ్ళిపోయారు, ఉద్యమ పాట పెట్టుకున్నారు, ఉద్యమకారుని ప్రోత్సహించడం చాలా తప్పు. ఇదంతా ప్రభుత్వ కుట్ర. మరి గతంలో కూడా చాలామంది అనేక లాంగ్వేజ్లు మాట్లాడారు. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో అలిచలు చేస్తున్నాయి మరి డిప్యూటీ సీఎం గారు కానీ తదుపరి నాయకులు కానీ. మరి వాళ్ళని ఎందుకు ఇంత కేసులు కట్టరు, వాళ్ళని ఎందుకు శిక్షించరు? మరి ఒకే హిందూ మతాన్ని రావణ్ గారు అవహేళన చేశారంటారు. చేస్తే తప్పే, కేసు కట్టాలి. మరి క్రైస్తవులపై పెట్టిన వారిని మీద ఎందుకు కేసులు కట్టలేదు? మరి క్రైస్తవులపై మన ఎవరో ఆయన పేరు రాధా మనోహర్ దాసు ఎంత అవహేళనగా మాట్లాడుతున్నాడండి. మరి అతని మీద ఎంత కేసు కట్టరు? అతని మీద ఎందుకు బొక్కలో పెట్టరు మీరు? అంటే మీకు అనుకూలంగా ఉంటే ఒకలాగా, ప్రశ్నిస్తే ఒకలాగా. మరి అదేవిధంగా మరి ఇప్పుడు ఆయన అంబేద్కర్ రాజ్యాంగం చేయలేదు, అంబేద్కర్ అవహేళనగా మాట్లాడుతున్న ప్రసాద్ మీద ఎంత కేసు కట్టరు? వీళ్ళందరినీ తీసుకొచ్చి ఈ ఆంధ్రాలో ప్రెస్ మీట్ పెట్టడం ఈ ప్రభుత్వానికి తగునా? అంటే అంబేద్కర్ అవహేళన చేస్తున్నోడిని, క్రైస్తవుల్ని అవహేళన చేస్తున్న వాళ్ళని, యేసు ప్రభుని, బైబిల్ని ఇది నికృష్ట బైబిల్, వ్యభిచారి బైబిల్ అన్న వాళ్ళని తీసుకొచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం. మరి డిప్యూటీ సీఎం గారే జల్సా సినిమాలో మావోయిస్ట్ పాత్ర పోషించారు. మరి అతను యువతకి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నాం? మరి ఈ కేసులో మావోయిస్ట్ కోణం ఉందని చెప్పడానికి మరి ఎలాగా దాన్ని ఈ విధంగా? అదేనండి, ఇప్పుడు వాళ్ళ సినిమాలో యాక్ట్ చేయొచ్చు, యువతని ప్రలోభాలు గురి చేయొచ్చు, వాళ్ళ మీద కేసులు ఉండవు. ఎందుకంటే వాళ్ళకి అధికార దాహం, అధికార పార్టీ ఉంది. ఎవడైనా ప్రశ్నించి ఎర్ర జెండా భుజాన్ని వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా కేసులు కడతారు. ఈ ప్రభుత్వం అది ఒకటే నేర్చుకుంది.